ఈ మూవీ అంటే హిట్, ఫ్లాప్ అనే కాకుండా కొన్ని సెపరేట్ మూవీస్ ఉంటాయి. అంటే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఇస్తూ ఉంటాయన్నమాట కొన్ని మూవీస్ అయితే మాత్రం. అంటే హిట్‌తో, ఫ్లాప్‌తో రెండిటితో సంబంధం ఉండదు. ఇది సెపరేట్ కేటగిరీ అనే టైప్‌లో ఉంటాయి మూవీస్. సో అలాంటి కేటగిరీకి చెందిందే ఈ 'గామి' అనే మూవీ. విశ్వక్సేన్ గారి కెరియర్‌లో ఒక మంచి మూవీ ఏదైనా చేశారు అంటే వాటిల్లో ఇది కూడా నిలిచిపోయి ఉంటుందన్నమాట. అంటే ఓన్లీ ఫైట్సు, సాంగ్సు, రొమాన్సు ఇవన్నీ కాకుండా ఒక స్పెషల్ జోనర్‌లోకి అయితే వస్తుంది. అలా అయితే ఉంటుంది. అడ్వెంచరస్‌గా ఉంటుంది. యాక్షన్ కూడా ఉంటుంది మనకు కొన్ని చోట్ల, అలాగే ఎమోషనల్‌గాను ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్ చేసి అయితే తీశారు. మెయిన్ ఏంటి అంటే డైరెక్షను, ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. అంత బాగా అయితే తీశారు. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా విశ్వక్సేన్ గారు, అలాగే చాందిని చౌదరి గారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఆ ఎడిటింగు, ఇంకా చాలా అయితే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మూవీలో. మనకి ఎంగేజింగ్గా ఉండేలా తీసుకెళ్తారనమాట. అంటే మీరు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అని చెప్పి ఒక మూవీ చూసారా? అంటే చిన్నప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత, ఇంకా పెద్ద అయిన తర్వాత ఒక ఓల్డ్ పర్సన్నే చూపిస్తూ వెళ్తారు కదా. సో సేమ్ కాన్సెప్ట్ టైప్లో ఉంటుంది. ఫుల్గా అయితే రివీల్ చేయదలుచుకోలేదు, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి. అలాగే ఒక పోర్షన్ ఆఫ్ మూవీ చూపిస్తూ ఉంటారు. అంటే మొత్తం 3 పోర్షన్స్ టైప్లో అయితే ఉంటుంది. ఒకటి మనకు చూపిస్తూ ఉంటారనమాట. దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యే టయానికి అక్కడ కట్ చేసి నెక్స్ట్ దాంట్లోకి చూపిస్తారు. సో మనకి ఏంట్రా ఇది అనిపించేలోపు అది కూడా ఎంగేజింగ్గా తీసుకెళ్తారు. మళ్ళీ అది ఓకే అనిపించేలోపు మళ్ళీ విశ్వక్సేన్ గారిని అయితే చూపిస్తారనమాట. సో నిజంగా చాలా బాగుంది. నేను గెస్ చేశాను కానీ, కాకపోతే ఒక చిన్న ఇదేంటి అంటే ఈ లేడీ క్యారెక్టర్ కదా, జెంట్ క్యారెక్టర్ కదా, లేడీస్ మెన్ ఇలా కొంచెం అయితే క్రియేట్ చేయగలిగారు డైరెక్టర్ గారు. కానీ ఆ పాయింట్ నిజమైంది. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం, నాకు నచ్చింది. మెయిన్ ఏంటి అంటే మూవీ చూస్తున్నంతసేపు కూడా మనం మూవీని మాత్రమే చూస్తూ ఉండాలి. పక్కకు తిరిగి మాట్లాడటం, లేదంటే ఫోన్ మాట్లాడుకొని అలా బయటికి వెళ్ళి వస్తే మాత్రం మన కనెక్షన్ అనేది మిస్ అవుతాం అనమాట మూవీలో. అదైతే చాలా బాగుంది. అలాగే ఎవరైతే కొంచెం బ్లడ్ అంటే భయపడతారో వాళ్ళైతే కొంచెం ఆలోచించాలన్నమాట. అంటే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అవి మాత్రం మనకి నిజంగా చాలా ఎమోషనల్గాను, భయంగాను అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. అలాగే ట్రైలర్లో చూపించినట్టుగానే మాలి పత్రాల కోసం అయితే మన విశ్వక్సేన్ గారు కష్టపడతారు. అంటే ఆయనకి చూపించినట్టుగానే హ్యూమన్ టచ్ అనేది తగిలితే అతనికే తెలియకుండా బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే దానికోసం కూడా ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. అది ఏదో ఊరికే మూవీ కోసం అని కాదు కానీ స్పెషల్గా క్రియేట్ చేయగలిగారు ఆ ఫీల్ని అయితే మాత్రం. అలాగే ఆ మాలి పత్రాలు ఎక్కడో హిమాలయాల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. కాకపోతే అవి ఎలా ఉంటాయి ఏంటి అని కూడా తెలియదు అనమాట. ఓన్లీ ఆ ఒక్కరోజు మాత్రమే షైనింగ్ వస్తుంది. సో ఈయన డిసీజ్కి అది అనేది మందు. కాకపోతే ఆ మాలి పత్రాలు ఓన్లీ 36 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 36 సంవత్సరాల తర్వాత వచ్చినా ఈయన పైకి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. అలాగే చాందిని చౌదరి గారికి కూడా అది చాలా ఉపయోగం. ఆవిడ ఒక డాక్టర్. సో వీళ్ళిద్దరూ కలిసి అయితే అవి సాధించడానికి వెళ్తారు. అనుకోని కష్టాలు, అసలు నిజంగా కష్టాలంటే ఎలా ఉంటాయా అనే టైప్లో అయితే తీశారు డైరెక్టర్ గారు. సో చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉండేలా మనకి ప్లాన్ చేశారు. అంటే మూవీ ఒకవైపు చూస్తూనే మనకే తెలియకుండా ఇన్వాల్వ్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే గట్టిగా ఉండాలి. సో అలా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాందిని చౌదరి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే ఇది ఒక టీమ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. అంటే మన మీద బాగా ఎఫెక్ట్ చూపించారు. అలాగే ఒక మంచి టీమ్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది నిజంగా. మూవీ అయితే మాత్రం మంచి ఫీల్ని ఇస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం, వీడియోస్ కోసం, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.